క్రీస్తులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలో ఉన్న విలువైన మాట ఏంటంటే సమయమును సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక, దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం గనక సమయమును మీరు పోనీయొద్దు, సమయమును మీరు సద్వినియోగపరచుకొనుడి అని దైవజనుడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ వాక్యం వింటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగపరచుకునే దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామా? మనిషికి ఈ లోకములో దేవుడు అనుగ్రహించిన ఆయుష్ ఎంతకాలం అంటే, ఇప్పుడు ప్రజెంటు కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ భూలోకంలో జీవిస్తున్న నరుని యొక్క ఆయుష్ 70-80 సంవత్సరాలు. ఇంకా దేవుడు కృపణిస్తే అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు. ఈ భూలోకంలో నరుడు జీవించడానికి దేవుడు అనుగ్రహించిన సమయం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ప్రతి మనిషికి కూడా 24 గంటల సమయమే రోజుకి దేవుడు అనుగ్రహించాడు. పేదవాడైనా, డబ్బున్నవాడైనా, రాజు అయినా, అధిపతి అయినా, మంత్రి అయినా, సామంతులైనా, గనులైనా, ఎవరైనా సరే భూమి మీద నివసిస్తున్న జనులందరికీ ఒకటే సమయం ఇవ్వబడింది. రోజుకి 24 గంటల సమయం. సంవత్సరానికి 365 రోజులు మనిషికి ఈ సమయం ఇవ్వబడింది. కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటే మన గొప్ప దీవెనను మనం పొందుతాం. అందుకే దైవజనుడు ఆత్మపురుడే ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతూ అంటాడు, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చదివితే 12:12 రాయబడుతుంది, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చుచున్నాడు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది కూడా తెలుసుకున్నాడు సమయం కొంచెమేనని. వాడు కూడా దేవుని బిడ్డలను పడగొట్టడానికి, ప్రజలను నాశనం చేయడానికి, వినాశనము నడిపించడానికి అపవాది వాడి సమయాన్ని వాడు సద్వినియోగపరచుకుంటున్నాడు. సమయము కొంచెమేనని బహు క్రోధముగా రాత్రి పగలు వాడు కూడా భక్తి కలిగిన బిడ్డలను పాడు చేయడానికి చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యం ఏంటుండగా మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్ కాలంలో, మనకి ఇవ్వబడిన ఒక రోజు 24 గంటల్లో ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా లేదా అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. చాలామంది ప్రజల నోట నేను వింటూ ఉంటాను, ఏదైనా పెద్దవాళ్ళు పిలిచి బాబు కొంచెం సహాయం పట్టు అని అడిగినప్పుడు మనం సహాయం పడదాం కదా అని ఏదైనా వారికి సహాయం చేద్దాం అని వెళ్ళినప్పుడు ఆ పెద్దవాళ్ళు అంటారు, బాబు కొంచెం సహాయం చేయ బాబు, చచ్చి నీ కడుపును పడతాను బాబు అంటారు. పుట్టి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు ఉద్ధరించలేదు. పుట్టి ఈ లోకంలో వారికి ఇచ్చిన సమయాన్ని వీళ్ళు పెద్దగా ఉపయోగించుకున్నది ఏమీ లేదు. మరలంటారు చచ్చి నీ కడుపును పుడతాను బాబు అంటారు. కొంతమంది అంటారు మరో జన్ముంటే ఈ మనిషి పుట్టుగా అస్సలు పుట్టకూడదండి, ఏ కాకిగానో పిల్లిగానో నక్కగానో పుడితే మంచిది, శుభ్రంగా ఏ బాధలు లేకుండా, అవి చూడు ఏ చీకు చింత లేకుండా బ్రతుకుని మనం కూడా ఏ చింత లేకుండా బ్రతకొచ్చు అంటారు. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన ఆయుష్కాలంలో ఒక మనిషిగా నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నప్పుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. విసిగిపోయిన అనుభవాలు ఏమంటున్నావు, మరొక జన్ముంటే పిల్లిగానో నక్కగానో కాకుగానో. మనిషిగా నీకు ఇచ్చిన జన్మలోనే నీ జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయావు. కాకుగానో పిల్లిగానో పెడితే అప్పుడు నువ్వు ఏమి చేయగలుగుతావు? ఈ రోజున ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం మన జీవితాన్ని గురించి మనం పరిశీలన చేసుకుందాం.
ఎందుకో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ మాటతో బలపరుస్తున్నాడు. సమయము కొంచెమే, సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. మనిషికి ఒక 7 జన్మలు 100 జన్మలు లేవండి ఈ భూలోకంలో. మనిషికి దేవుడు ఒకే జన్మనిచ్చాడు. ప్రతి మనిషికి ఒక జన్మే. 100 జన్మలు లేవు, 100 రకాలుగా పిల్లగాను కుక్కగాను పుట్టే అనుభవాలు లేవు. అవన్నీ ఈ లోకములో ఉన్న పెద్దలు సామెతలుగా మాట్లాడుతూ ఉంటారు. 7 జన్మలు ఉన్నాయి, 10 జన్మలు ఉన్నాయి, 100 జన్మలు ఉన్నాయి. ఇవన్నీ వట్టి మాటలు. దేవుడు ప్రతి మనిషికి ఒక జన్మనిచ్చాడు. 70-80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. రోజుకి 24 గంటల సమయం ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే ప్రయోజకులుగా మార్చబడతాం. దేవుని దృష్టిలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే బిడ్డలంగా ఉంటాం. లేఖనములో అంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాల్లో, యవనుడా నీ యవనము నందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రసంగి గ్రంథంలో రాయబడిన విషయాన్ని మనం గమనించినప్పుడు, నీకు ఇచ్చిన సమయాన్ని గురించి ఆలోచించే. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో యవనుడా సంతుష్టిగా, సంతోషముగా, ఆనందముగా బ్రతుకు. చింతలేని వ్యక్తిగా బ్రతుకు, మంచిగా బ్రతుకు, నువ్వు కోరుకున్న రీతిలో బ్రతుకు. అయితే నువ్వు బ్రతుకుతున్న ఈ కాలంలో నీవు దేవునికి ఇష్టునిగా బ్రతకాలనే విషయం అక్కడ రాశాడు. దేవునికి ఇష్టునిగా మనం బ్రతకపోతే తీర్పు తీర్చబడుతుంది, అగ్నియారని పురుగు చావు నరకానికి వెళ్ళిపోతాం. కనుక దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుడు మనల్ని సృష్టించి అని చేతులతో చేసి ఈ భూలోకానికి పంపించి, ఈ భూలోకంలో సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించి బ్రతకమని చెప్పాడు. ఇక్కడ బ్రతుకుతున్నంత కాలం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఈ బ్రతుకుతున్న కాలంలో ప్రతిరోజు మనిషికి ఇవ్వబడిన 70-80 సంవత్సరాల ఆయుష్ కాలంలో ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనిషి భూలోకంలో ఏం చేస్తున్నాడనేది సమస్తము కూడా దేవుడు లెక్క పెడతా ఉన్నాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14లో కూడా రాయబడిన విషయాన్ని, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే దేవుని దృష్టిలో ఏది మరుగై ఉండదంటండి. నీవు ఈ భూలోకములో జీవించిన 70-80 సంవత్సరాల ఈ ఆయుష్ కాలంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, నీ కొరకు ఎంత శ్రమ పడుతున్నావు, నీ పిల్లల కొరకు ఎంత శ్రమ పడుతున్నావు, ఎంత బాధ్యతగా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావు అనే విషయాన్ని దేవుడు లెక్క పెడతాడు. ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తాడు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, 24 గంటల్లో నువ్వు ఏ పనులు చేసావో, ఏం మాట్లాడో అన్నీ కూడా దేవుని దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము రోజు కరెంటు వాడుకుంటామండి. వాడుకున్న కరెంటు నెలలో ఎంత వాడామో అక్కడ మీటర్లో రీడింగు దాంట్లో లోడ్ అవుతుంది. అలాగే మన కరెంట్ సబ్స్టేషన్లో మనం చూస్తే అక్కడున్న ట్రాన్స్ఫార్మర్స్ అవి ఎంత కరెంటు కాలుతున్నాయో, ఈ ఊరికి ఎంత సప్లై అందిస్తున్నాయో వాటికి సంబంధించిన రీడింగ్ అంతా గంటకి రీడింగ్ తీస్తారు. ఒక ట్రైను ఒక స్టేషన్ దాటుకుని ఒక స్టేషన్కి వెళుతున్నప్పుడు ఏ సమయంలో, ఎంత సమయంలో ఈ స్టేషన్కి వచ్చింది, ఎంత సమయంలో ఇక్కడ ఆగింది, ఎంత సమయం ఈ స్టేషన్ నుంచి వెళ్ళింది, ఇక్కడ ఏ టైంకి బయలుదేరింది, ఏ టైంకి అక్కడ ఆగింది, ప్రతిదీ కూడా ప్రతి అడుగడుగున అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తేనండి కొన్ని నెలల తర్వాత ఆ రికార్డు కావాలని పరిశీలించిన మొత్తం పలానా డేట్లో ఈ ప్రాంతం, పలానా డేట్లో ఈ సమయం, పలానా చోట ప్రతీది రికార్డ్ అయి ఉంటుంది. ఈరోజు ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఒక ట్రైన్ సమయాన్నే వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉన్నారు.
మన ఇంట్లో వాడుకునే కరెంటుని మీటర్ రికార్డ్ చేస్తూ ఉంది. ఒక సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ యొక్క కరెంటు ఎంత లోడ్ అందిస్తుందో గంటకి రీడింగ్ తీయబడుతుంది. మనం వాడుకునే ప్రతి వస్తువుని గురించి మనం అంత ఆలోచన కలిగి ఉన్నాం. అయితే మరి మనకెవరు రీడింగ్ తీస్తారు? మనం సృష్టించిన దేవాది దేవుడు మన రీడింగ్ అంతా ఆయన తీస్తున్నాడు. హల్లెలూయా. మనం ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో ఎంత దేవుని కొరకు బ్రతుకుతున్నాం. రోజుకి 24 గంటలు సమయం దేవుడు మనకిచ్చాడు. దీనిలో ఒక 8 గంటలు పని చేస్తున్నాం, 8 గంటలు పడుకుంటున్నాం. ఇంచుమించు 24 గంటలు 16 గంటలు అయిపోతే ఇంకా 8 గంటల సమయం మిగిలింది. దీనిలో ప్రయాణాలకు కానీ కాలకృత్యాలకు కానీ ఒక 4 గంటలు తీసేసిన నీకు ఇంకా రోజులో ఒక 4 గంటలు ఎక్స్ట్రా టైం మిగులుతుంది. కనీసం రోజులో ఒక 4 గంటలైన దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని పనులు చేయగలుగుతున్నావంటే ఈ రోజున ఆలోచన చేస్తే దేవుని పనులు చేసినట్లుగా చాలామంది జీవితాల్లో మనం చూడలేం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్రను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా ఆ చరిత్రను మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడే 22 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి, గిలాదు వాడైన యాయీరు. ఇతడు ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతిగా 22 సంవత్సరాలు ఏలాడు. అధిపతిగా ఒక మంచి దీవెనకరమైన వ్యక్తిగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇతని జీవిత చరిత్ర మనం చూసినప్పుడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ప్రజలను ఏలాడే, కానీ దైవ సంబంధమైన కార్యాలు ఇవి చేశాడు, దేవునికి సంబంధించిన కార్యాలు ఇవి చేశాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. అయితే ఒక చరిత్ర మాత్రం రాయబడింది అక్కడ. ఆయనకి 30 మంది కుమారులు. 30 మంది కుమారులకు 30 ఓళ్ళు సంపాదించాడు. ప్రతి కొడుక్కి సపరేట్గా ఒక వాహనం, ప్రతి కొడుకు ఉండడానికి ఒక గ్రామం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఈ భూలోకములో దేవుడు ఆ యాయీరుకి అనుగ్రహించిన ఆయుష్కాలంలో తన పిల్లల కొరకు ఆస్తులు సంపాదించాడు. తన పిల్లల కొరకు ప్రత్యేకమైన వాహనాలు సంపాదించాడు. పిల్లలకి ఏది కొదువ లేకుండా కుటుంబ నిమిత్తమై కావలసిన సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. అయితే అతని ఆయుష్కాలంలో దేవుని కొరకు ఏదైనా చేశాడా అని మనం అక్కడ చూస్తే, దేవుని కొరకు ఈ కార్యం చేశాడని కానీ, లేకపోతే ఈ మందిరం కట్టాడని కానీ, ఈ స్థలం కొన్నాడని కానీ, ఈ పరిచయం చేశాడని కానీ, సేవకులకి హెల్ప్ చేశాడనే మాట కానీ ఏది అక్కడ రాయబడలేదండి. ఆలోచించేయండి. మరి ఇచ్చిన నీ ఆయుష్కాలంలో దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని చిత్తమును చేయగలుగుతున్నావా? దేవుడు ఈ భూలోకానికి నిన్ను నన్ను పంపింది ఆయన చిత్తము చేయడానికి పంపాడు. ఏమిటి ఆయన చిత్తం? జీవితాలను పాడు చేసుకున్న మనల్ని ప్రభు చెప్తారు, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందడం ప్రభు చిత్తం. బాప్తిసం పొందడం ప్రభు చిత్తం. పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకుని బాప్తిసం పొందడం దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడడం దేవుని చిత్తం. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే బ్రతకడం దేవుని చిత్తం. పరిశుద్ధతలో బ్రతకడం ఆయన చిత్తం. సంపూర్ణమైన పరిశుద్ధతలో నిలబడడం ఆయన చిత్తం. మహిమ ప్రవేశం చేయడం దేవుని చిత్తం. దేవుని స్తుతించడం దేవుని చిత్తం. దేవుని కార్యాలు చేయడం దేవుని చిత్తం. నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించడం ఇదంతా దేవుని చిత్తం. నీకు ఇచ్చిన డబ్బుని దేవుని కొరకు ఖర్చు పెట్టడం దేవుని చిత్తం. నీ కుటుంబాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా కట్టుకోవడం దేవుని చిత్తం. అన్నిటికంటే ఎక్కువ నిన్ను నీవు దేవునికి ఇష్టునిగా నీ జీవితాన్ని మలుచుకోవడం దేవుని చిత్తం. మత్తయి సువార్తలో రాయబడుతుంది, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు నా యొద్దకు రాలేడు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్తాడు ప్రభు. అప్పుడు వీళ్ళందరూ అంటారంట, ప్రభువా నీ కొరకు మందిరాలు కట్టాం, సేవ చేసాం, అద్భుతాలు సూచక్రియలు మహత్తరమైన కార్యాలు ఎన్నో చేశాం, ప్రభువా మాకు పరలోక రాజ్యం లేదంటావేంటయ్యా? అప్పుడు ప్రభు అంటారంట, మీరెవరో నేను ఎరుగను. ఎంత చక్కటి మాట రాయబడింది. అకర్మము చేయువారులారా వెలుపడి చీకటిలోకి పొండి.
మీరెవరో నేను ఎరుగను. ఈ భూలోకములో నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు ఏ రోజైనా దేవుని సన్నిధిలో అడుగు పెట్టావా? దేవుని చేతులెత్తి స్తుతించావా? అయ్యా అని కనీసం నోటితో పిలిచావా? దేవుడు డబ్బిచ్చాడు, వెండిచ్చాడు, బంగారం ఇచ్చాడు, తిరిగి కారు ఇచ్చాడు, లోకములో కావలసిన సకల ఆశీర్వాదాలు నీ కొరకు నిలబెట్టాడు, పిలుస్తున్న గాలి ఇచ్చాడు, కావలసినంత ఎండను కాపిస్తూ వచ్చాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, ఏది తక్కువ లేకుండా చేశాడే. ఏ రోజైనా ఇన్ని కలుగు చేసిన దేవుడు, నిన్ను కలుగు చేసిన దేవుణ్ణి ఏ రోజైనా పూజించావా? కృతజ్ఞత చెప్పావా? నన్ను ఇంతగా సృష్టించి ఇంత దీవించావని ఏ రోజు నీ నోటితో? ఈ రోజున ప్రజలందరూ బిజీ అయిపోతున్నారు. ఖాళీ తీరిక అనేది లేని వ్యక్తులు అయిపోతున్నారు. కనీసం ఒక గంట సేపు దేవుని సన్నిధిలో స్తుతించే సమయం కూడా దొరకట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నువ్వు వాడాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, నీ సంపాదన ఖర్చు పెట్టాలి, నీ శరీరాన్ని నలగొట్టుకుని దేవుని కొరకు ప్రయాసపడాలి, సువార్త ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివేనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా నీవు కనీసం దేవుని కొరకు ఏమి చేయలేకపోతే నువ్వు అక్రమం చేయవాడితో సమానం. నీవెవరో దేవునికి తెలియదు, దేవుడు ఎవరో నీకు తెలియదు అన్నట్లుగా నువ్వు బ్రతికేవు గనక ఈ భూలోకంలో ఆయన సన్నిధి ఏమిటో, ఆరాధన ఏమిటో, ఆయన క్రమం ఏంటో తెలియనట్టుగా, ఒంటికి పట్టనట్లుగా తిరిగావు గనక దేవుడు కూడా నువ్వు చనిపోయిన తర్వాత ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటే. ఇక్కడ మత్తయి సువార్తలో ఆ 7వ అధ్యాయంలో మనం గమనించవలసింది ఏమిటంటే, వీళ్ళు దేవుని నిమిత్తం మేము అద్భుతాలు చేసాం, సూచక్రియలు చేసాం, దేవుని పరిచర్య చేసామంటారు. నీ పరిచర్య చేసామయ్యా అన్నట్లుగా మాట్లాడతారు. అయితే అక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, దేవుని పేరు చెప్పుకుని సేవకులు బాగుపడుతున్నారు, దేవుని పేరు చెప్పుకుని విశ్వాసులు బాగుపడుతున్నారు. యేసయ్య నామములో సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన నామం ఉచ్చరిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఆయన నామం పేరట అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. అయ్యా అని పిలిస్తే పలుకుతాడు. ఆయన నామములో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నారు, కానీ ఆయన నామంలో ఉన్న దీవెనలన్నీ పొందుకొని గొప్పోళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుని హృదయానికి నచ్చినట్లుగా నీ జీవితం ఉందా? దేవుడు నిన్ను పరిశుద్ధంగా బ్రతకమన్నాడు. నేను ఎలా నువ్వు జీవించాలని కోరుకుంటున్నాను అలా నువ్వు నాకు నచ్చినట్లుగా జీవించాలని ఆయన ఆశపడ్డాడు. ఒక సేవకునిగా అలా మనం జీవిస్తున్నామా? ఒక విశ్వాసిగా దేవునికి నచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా? దేవునికి నచ్చినట్లుగా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నామా? దేవుని చిత్తానుసారంగా మనం సేవ చేయగలుగుతున్నామా? ఈ రోజున ఒకసారి ఆలోచన చేయాలి. నీ పర్సనల్ లైఫ్, నీ పర్సనల్ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలండి. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోకుండా పాపపు జీవితాన్ని బ్రతుకుతూ దేవుని పేరు చెప్పుకొని సంపాదించుకొని గొప్పవాడమైపోతే విశ్వాసైనా సేవకుడైనా దాన్ని బట్టి దేవునికి సంతోషం ఉండదు. కనుక నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా తండ్రి చిత్తం చేయలేదు గనక వెలుపటి చీకట్లో పోండి. ఇక్కడ యాయిర్ని మనం గమనిస్తే 30 మంది పిల్లలను అన్నాడు, 30 మందికి సపరేట్గా సంపాదించాడు, గొప్ప ఆస్తిపరునిగా ఉన్నాడు, 22 సంవత్సరాలు ఆధిపత్యం చలాయించాడు. కానీ దేవుని కొరకు ఏ చిన్న పని చేయలేకపోయాడు. మరి పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తాడా? దేవుని పని ఏది చేయనప్పుడు ఆయన రాజ్యానికి ఎలా ఇస్తాడు? ఇక నీ జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలతో క్లోజ్. తర్వాత నిత్యం అగ్నిహారని పురుగుచావు నరకానికి. దేవుని కొరకు ప్రయాసపడిన వారికి దేవుని సన్నిధిలో నిలబడి కృపణిస్తాడు. నా సన్నిధిలో నిలిచి భాగ్యము నేను నీకు ఇస్తానంటాడు ప్రభు. హల్లెలూయా. ఒక ముగ్గురు గురించి నేను చెప్తాను. మొదటిగా మోషే కనపడతాడు మనకు పరిశుద్ధ గ్రంథంలో. మోషే ఐగుప్తు రాజరికంలో పెరిగిన దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుని పిల్లలతో శ్రమ పడడమే శ్రేష్టమని గమనించి, ఆ దేవునితో సహవాసం చేయడమే శ్రేష్టమని గమనించి దేవుని కొరకే ప్రయాసపడాలని తను తీర్మానం చేసుకుని ఐగుప్తులు సకల విద్య ప్రవీణత కలిగిన ఈ మోషే రాజరిక భోగాలు అన్నిటిని వదిలిపెట్టి, ధనాన్ని వెండిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడి బయలుదేరి దేవుని కొరకు బ్రతలని బయటకు వచ్చేసాడు. ప్రభు ఆ మోషే చేసుకున్న తీర్మానాన్ని గణపరిచాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించమని నాయకునిగా పెట్టాడు. మోషే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఈ కానాను యాత్రలో అరణ్య మార్గంలో నడిపించాడు. ఏమండి, మన కుటుంబంలో ఒకరిద్దరిని పిల్లల్ని పెంచడానికే మన తల ప్రాణం తోకగొచ్చేస్తుంది. తలమునకలైపోతున్నాం. ఎలా ఈ కుటుంబాన్ని
ముందుకు నడిపించుకోవాలో తెలియని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఎన్నో సమస్యలు మనం వేధిస్తుంటే ఈ కుటుంబాన్ని దిద్దుకోవడం చాలా కష్టతరమైన పరిస్థితులు అయిపోతున్నాయి. కానీ ఇక్కడ మోషేని మనం చూసినప్పుడు ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని, ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని లక్షల మందిని ఒంటి చేత్తో నడిపించగలిగాడండి. మోషే ఎలా నీకు సాధ్యం? దేవుని పనులు చేయడానికి తన జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకుని దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుని దేవుని పనుల నిమిత్తం బ్రతకాలని తీర్మానం చేసుకుని నిలబడ్డాడో ఆ రోజు నుంచి దేవుని కృప మోషేకు తోడై ఉంది. మోషే ఆ ప్రజల గురించి ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకించేవాడండి. అరణ్య ప్రాంతంలో ఏది అనుకూలతమైన మార్గం కాదు, నీరు సౌకర్యం ఉండదు, తిండి ఆకలి తీరే పరిస్థితి ఉండదు, వస్త్రాలు కొనుక్కునే పరిస్థితి ఉండదు, అక్కడ షాపులు ఉండవు, మార్కెట్లు ఉండవు, సూపర్ మార్కెట్లు ఉండవు. అరణ్య ప్రాంతం, 30 లక్షల మంది ప్రజలకి సౌకర్యాలన్నీ కూడా కలుగు చేశాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. మన మీటింగ్స్ పెడితే 3 రోజులు మీటింగ్ ఖర్చు పెట్టి అన్నీ చేయాలంటే నానా తిప్పలు పడిపోవాలి. కానీ ఇక్కడ వాక్యాన్ని బట్టి గమనిస్తే 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలు నడిపించినప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఆకలి పుట్టినప్పుడు వాళ్ళు అరిస్తే వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు పరలోక మన్నాను కురిపించాడు. మోషే ప్రార్థన, ఆ మోషే ప్రార్థనకి బండ నుంచి నీటి ఓటలు వచ్చాయి. మోషే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది. మోషే నిలబడిన ప్రతి ప్రాంతంలో ఆ నడిపిస్తున్న లక్షల మంది ప్రజలకి ఏ కొదవ లేదండి. ఒక్క మాట చెప్పనా, దేవునికి విరోధంగా వాళ్ళు సనిగి గొనిగినప్పుడు దేవుడు వాళ్ళని తీర్పు తీర్చి వారిని చంపాలని చూసినప్పుడు మోషే ఎప్పటికప్పుడే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి శాంతపరుస్తూ వచ్చాడు. గనుక ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమం కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోషే తన బ్రతికిన కాలంలో దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు, తన పిల్లల్ని పోషించుకున్నాడు, అలాగే తనకు అప్పగించిన పనిలో బాధ్యతగా ఉన్నాడు. 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నమ్మకంగా నడిపించాడు. అంత మాత్రమే కాదు, తన జీవితాన్ని కూడా దేవుని ఎదుట నిందలేని వ్యక్తిగా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతనికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నువ్వు చేసిన మంచే కానీ చెడే కానీ ప్రతీది కూడా దేవుని దగ్గర రికార్డ్ అవుతుంది. ఒక రోజున ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ విషయాన్ని గమనించుకుని నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో చాలా ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. లేఖనం రాయబడుతుంది, ఇద్దరు సమ్మతించకుండా, ఇద్దరు మనసులు కలవకుండా కలిసి నడవడం చాలా కష్టతరమైనది. హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. ఏమండి, వారానికి ఒకసారి మందిరానికి నడవమంటే చాలా కష్టమైపోతుంది కదా. రోజులో ఒక 2 గంటలు ప్రార్థన చేయమంటేనే చాలా కష్టమైపోతుంది కదా. హానోకు గురించి రాయబడింది 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితోనే సహవాసం. సమ్మతించి నడవడం అంటే సమ్మతించి అంటే దేవునికి ఏది ఇష్టమో అదే ఈ హానోకు చేశాడు. దేవునికి నచ్చినట్లుగా నడిచాడు. దేవుని సహవాసాన్ని ఏ రోజు విడిచిపెట్టలేదు. దేవుని కొరకే బ్రతికాడు, ఆయన సహవాసం కొరకే బ్రతికాడు. కనుక హానోకుని గడిచిన తర్వాత దినాలు చూస్తే దేవునికి ఇష్టుడై సాక్ష్యము పొందినని ఈ హెబ్రీ పత్రిక 11:5 రాయబడింది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడ్డాడు. ఆయన వెళ్ళక మునుపు దేవునికి ఇష్టుడిగా జీవించెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే హానోకు ఈ భూమి మీద జీవించినంతకాలం సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని బిడ్డగా, పరిశుద్ధనిగా, పవిత్రంగా బ్రతికి తన జీవితాన్ని దేవునికి ఇష్టముగా మార్చుకున్నాడు, తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. కనుక దేవుడు అతనిని మరణము చూడకుండానే పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు కూడా ఆ గొప్ప ధన్యత పొందాలని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించే. మరొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. నోవహు చరిత్ర రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈ నోవహును మనం చూసినప్పుడు ఆ దినాల్లో దేవుడు కనుదృష్టి నిలిపి భూలోకమంతా చూశాడంటండి. చూస్తే భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి జీవితాలను చెరిపివేసుకుని భయంకరమైన పాపపు కోపంలో పడిపోయి ఉన్నారు. దేవుడు సువార్త తెలియపరిచిన నోవహు ద్వారా ఎవరు కూడా దేవునికి లోబడలేదండి. ఆ సందర్భంలో నోవహు ఒక్కడే తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని పవిత్రంగా
కట్టుకుని దేవునికి ఇష్టంగా తన కుటుంబాన్ని మార్చుకుని తన జీవితాన్ని కూడా దేవునికి ఇష్టంగా మార్చుకుని ప్రార్థన పడి చక్కగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు నోవాహు. దేవునికి ఇష్టనిగా బ్రతుకుతున్నాడు నోవాహు. దేవుడు పరలోకం నుంచి కనుదృష్టి నిలిపితే ఆ దినాల్లో ఉన్న వేల మంది లక్షల మంది ఈ భూమి మీద జనముల మధ్యలో నోవాహు కుటుంబం నోవాహు ఒక్కడే కృప కలిగిన వాడిగా కనిపించాడు, నీతిమంతునిగా కనిపించాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తిగా కనిపించాడండి. సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవునికి ఇష్టనిగా బ్రతుకుతున్నాడు, తన కుటుంబాన్ని కూడా పవిత్రంగా కాపాడుకుంటున్నాడు, తన పనులు బాధ్యతగా చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు, సమయం అంతా సద్వినియోగపరుచుకుంటున్నాడు. చుట్టూ కూడా ప్రతికూలమైన వాతావరణం, చెడు అలవాట్లు తినపబడిన ప్రజలు, వారి మధ్యలోనే వారి జీవితాన్ని ఎంత ఉన్నతమైన అనుభవాల్లో కట్టుకొని నడిపించుకుంటున్నాడు ఒకసారి చూడండి. ఆ సందర్భంలో దేవుని యొక్క తీర్పు ఈ లోకం మీదకి వచ్చినప్పుడు జనాలందరూ కూడా జలప్రలయంలో చనిపోయారు. ఆ జలప్రలయము నోవాహు ఒక్కడే ఆ ఓడలో, ఆ నీటి మీద ఆ ఓడలో కాపాడబడ్డాడు. తర్వాత దినాల్లో ఆ నీరంతా తగ్గిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ నోవాహు కుటుంబం ద్వారానే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్లకు పైగా ఉన్న జనమంతా కూడా ఈ భూలోకానికి నోవాహు వంశం ద్వారానే ఈ భూలోకానికి ప్రబలుతూ వచ్చారు. నోవాహు కుటుంబం ద్వారానే ఈరోజు మనమందరం ఈ భూలోకానికి వచ్చాం. ఆ రోజు వచ్చిన జల ప్రళయంలో నోవాహు ఒక్కడే దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా లేకపోతే ఈ రోజున భూలోకంలో మరొక తరం అనేది ఉండేది కాదు, ఈ లోకానికి మరొక జీవం అనేది ఉండేది కాదు. ఆ రోజుతో ప్రజలందరూ నశించిపోయేవాళ్ళు. కానీ ఆ రోజు దేవుని కొరకు నిలబడ్డ నోవాహును బట్టి ప్రపంచంలో ఈరోజు ప్రబలిన ప్రజలందరూ కూడా ఈరోజు దీవించబడ్డారు, నిలబడ్డారు. నోవాహు వంశము నుంచి వచ్చిన ప్రజలే ఈరోజు ఈ లోకమంతున్నవారు. ఈ 3 విషయాలు మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నాయకత్వంలో వర్ధిల్లాడు, దేవుని దృష్టిలో వర్ధిల్లాడు, కుటుంబ విషయంలో వర్ధిల్లాడు, ఇచ్చిన సమయాన్ని బాధ్యతగా వాడుకున్నాడు, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నడుము బిగించుకుని ప్రయాసపడ్డాడు. ఒక మంచి దీవెన, మంచి సాక్ష్యం దేవుని ద్వారా పొందుకున్నాడు. ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తాడు అంటాడు ప్రభు. హల్లెలూయా. మోషే నా హృదయాన్ని దోచుకున్నాడు అంటాడు ప్రభు. నోవాహు 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుని హృదయం దోచుకుని మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. నోవాహు ఈ భూలోకం నీతిమంతునిగా జీవించి రక్షణని వాడగట్టుకుని కుటుంబాన్ని రక్షించుకున్నాడు, భూలోకానికి వచ్చాడు. తర్వాత దినాలు మనం చూస్తే ఆ జలప్రలయం తర్వాత వాడ దిగిన తర్వాత భూమి మీద అడుగుపెట్టిన తర్వాత వ్యవసాయం చేశాడు. పిల్లలకి అందరికీ ఒక్కొక్కరికి 3 పిల్లలకి చక్కటి 3 ఇళ్ళు కట్టించాడు, తను ఒక గృహం కట్టుకున్నాడు, చక్కటి వ్యవసాయం చేశాడు, వారికి ఆస్తులు సంపాదించాడు, ఇటు భక్తిని ఆత్మీయ స్థితిని వారికి చక్కగా పంచిపెట్టాడు, తాను పరిశుద్ధంగా జీవించాడు, పిల్లలను కూడా అలా పెంచాడు, అలాగే ఆస్తులను సంపాదించాడు. ఏ కొదువ లేకుండా ఇచ్చిన ఆయుష్కాలంలో కుటుంబానికి దీవెనకరంగా మార్చబడ్డాడు, దేవుని సన్నిధిలో కూడా బలంగా వాడబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి నీవు కూడా నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ 70-85 సంవత్సరాల్లో ప్రతిరోజు ఇచ్చిన 24 గంటల సమయంలో నీకు ఇచ్చిన ఈ ఒక్క జన్మలో నీ జీవితాన్ని సార్థకం చేసుకుని మోషే వలె, నోవాహు వలె, హానోకు వలె దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలై బ్రతికి సమయాన్ని సద్వినియోగపరుచుకొని మన కుటుంబానికి, మన పిల్లలకి, ఈ దేవుని యొక్క పరిచర్యకి, దేవుని పనులు కూడా మనం ఒక యోగ్యమైన పాత్రలుగా వాడబడి ప్రతి ఒక్కరికి మనం దీవెనకరంగా నిలబడేటట్లుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు స్థిరపరిచి ఆశ్చర్యకరంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయనా. ఈరోజు విన్న మాటలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటల ద్వారా నీ బిడ్డలు సమయాన్ని సద్వినియోగపరుచుకుని మీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ఈ భూలోకంలో మేము జీవించినట్లు కృప అనుగ్రహించండి. ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ కూడా మేము జాగ్రత్త వాడుకోవడానికి ప్రభువా మా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తీర్పు తీర్చబడినప్పుడు నిర్దోషులమై పరలోక రాజ్యాన్ని మేము అడుగు పెట్టేటట్లుగా కృపను అనుగ్రహించండి. ఆ తీర్పులో దోషం కలిగిన వ్యక్తులపై నరకానికి వెళ్లకుండా, అగ్ని ఆరని పురుగు చావని ఆ నరక లోకములో పడకుండా తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు ఇవ్వండి. అయ్యా నీకు స్తోత్రం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. వారికి ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆ సమస్యల నుంచి విడుదల కలుగు చేసి నూరంతలుగా ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.